కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరునూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడునూ తప్పకుండా అందరునూ చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడివేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు. దేవుడు ఉపేక్షించెను కనుక నీవు వారిని సిగ్గుపరచితివి. సీయోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము. నా నోటి మాటలు చెవినబెట్టుము. అన్యులు నా మీదకి లేచియున్నారు. బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకునివారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం. దేవా, చెవియొక్కి నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించియుందునే అనుకుంటిని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయము. వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటము దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టినవాడు కాదు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడువు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసియున్నవారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయియున్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును. యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన నాలకించును. నా శత్రువుల అనేకులై ఉన్నారు. అయినను వారు నా మీదకి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును.
తమతో సమాధానముగానున్న వారికి వారు బలాత్కారము చేయుదురు. తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను, వంచకులను సగము కాలమైనా బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మికయుంచి ఉన్నాను. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం. దేవా, నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచియున్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మికయుంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోర్చు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా? దేవా, కోపము చేత జనములను అణగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించియున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డీలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మికయుంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్ను ఏమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించియున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించియున్నావు. నేను నీకు మ్రొక్కుకుని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములు నర్పించెదను.